దేశ ప్రధానమంత్రి మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక సామాన్యుడి సలాములు. మీరు ఇలాగే దిగ్విజయంగా మీ యొక్క పాలన సాగించండి. సామాన్యుడి నడ్డి విరుస్తూ ఉండండి. 2016 నోట్ల రద్దు, తర్వాత GST, తర్వాత కరోనా, ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధం. నిత్యావసరాల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడు ఎలా బ్రతకాలి? సామాన్యుడు ఎలా బ్రతకాలి? ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా ఎలా బ్రతకాలి? అసలే వ్యాపారాలు క్షీణించినాయి కదా. అసలే వ్యాపారాలు క్షీణిస్తే 20 నుంచి 25% వరకు. నేను ఒక సోఫా మ్యానుఫ్యాక్చరర్ని, ఫర్నిచర్ బిజినెస్ నాది. ఫోమ్, వుడ్, ప్లైవుడ్ మరియు క్లాత్ అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి కదా. 20 నుంచి 25% వరకు రేట్లు పెరిగిపోతే మేము ఎలా బ్రతకాలి? ఎలా వ్యాపారం చేయాలి? ఇవే రేట్లు పెరిగినాయని చెప్పి వినియోగదారుడికి మేము తెలియజేస్తే వాళ్ళు కొంటారా? వ్యాపారం జరుగుతుందా? ఏ నగరాల్లో ఏ వ్యాపారాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? మీ యొక్క ప్రాంతంలో రేట్లు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. మీ యొక్క వ్యాపారం ఏంటి? మీ యొక్క ప్రాంతం ఏంటి? కామెంట్ చేయండి. నేను బాగా గమనించాను, పరిశోధించాను. 25 రోజులుగా ఈ యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఫస్ట్ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి అనుకున్నా. కానీ 25 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ రేట్లు ఎందుకు పెరగలేదో తెలుసా? త్వరలోనే పెరగబోతూ ఉన్నాయి. అది కూడా భారీ స్థాయిలో. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా అన్న చందంగా మారింది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో ప్రజల వ్యతిరేకత రాకుండా బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అన్ని రేట్లు పెంచుతూ పెట్రోల్ డీజిల్ రేట్ని అలాగే హోల్డ్ చేసి ఉంచింది. కానీ పెంచక తప్పదు, మా యొక్క నడ్డి విరగ తప్పదు. గ్యాస్ సిలిండర్ బుక్ చేశాను, ఇప్పటికీ 15 రోజులైంది. ఆన్లైన్లో బుక్ చేశాను కానీ ఆ సిలిండర్ బాయ్ ఎప్పుడు వచ్చే బాయ్ ఫోన్ ఎత్తుతాడు, ఫోన్ స్విచ్ ఆఫ్. గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేస్తే పట్టించుకోవట్లేదు. ఇండక్షన్ స్టవ్ కొందామంటే స్టాక్ లేదు, దొరకట్లేదు. సిలిండర్ల తీవ్ర కొరత. గ్యాస్ సిలిండర్పై అయితే బాగా రేటు పెరిగిపోయింది. డొమెస్టిక్ పైన కానీ కమర్షియల్ పైన కానీ నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి. ఎలా బ్రతకాలి సామాన్యుడు? ఎలా బ్రతకాలి? కొన్ని హోటల్స్ బంద్ అయిపోయినాయి. రాబో రోజుల్లో ఇలాగే తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంటే వ్యాపారాలు కూడా బంద్ అయిపోతాయి. ఎలా బ్రతకాలి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకోబోతా ఉన్నాయి? మధ్యతరగతి కుటుంబాలకు, సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే ఎటువంటి ప్రతిపాదనలు రూపొందిస్తున్నాయి? ఏమీ లేవు. ఇప్పటి వరకు ఏమీ లేవు. మోడీ గారు తానా అంటే చంద్రబాబు నాయుడు గారు తందానా. ఏం తీసుకుంటున్నారు చర్యలు? నిత్యావసరాల రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ సిలిండర్ రేటు పెరిగిపోయింది, రేపో మాపో పెట్రోల్ రేటు కూడా పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుందా? ఆదాయం పెరగట్లేదు. వ్యాపారాలు రోజు రోజుకి క్షీణిస్తున్నాయి. మొన్నటికి మొన్న కరోనా, అంతకుముందు GST, నోట్ల రద్దు. ఏం చేస్తున్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? కామెంట్ చేయండి. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం పట్ల మనం కొంచెం అప్రమత్తతగా ఉండి మన గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ మనం ఏదన్నా స్టాక్ పెట్టుకున్నామా? ఇప్పటికైనా స్టాక్ పెట్టుకునే అవకాశం ఉందా? ఒక 3 నెలలు 4 నెలల పాటు ఉన్నట్టయితే మనకి ఈరోజు ఈ యొక్క కొరత వచ్చేది కాదు. ఇతర రాష్ట్రాల్లో కూడా తీవ్రంగా నేను రోజు మీడియాలో చూస్తున్నా, గ్యాస్ సిలిండర్ దొరకట్లేదు, నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి. చాలామంది ఉపాధి కూలీల్ని తీసేస్తున్నారు పనుల నుంచి, హోటల్స్ నుంచి, మాల్స్ నుంచి, అక్కడి నుంచి. కొన్ని రోజుల తర్వాత వ్యాపారాలు కూడా సాగనటువంటి గడ్డు పరిస్థితి రాబోతుందా? ఆ పరిస్థితి రాకూడదని నేను అల్లాహ్ని వేడుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటారని నాకైతే ఏం అర్థం కావట్లేదు. మీ ఊళ్ళో మీరు ఏ రకమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు? మీ వ్యాపారం ఏంటి? కామెంట్ చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులను నడ్డి విరచడమే వీళ్ళ యొక్క ధ్యేయం, వీళ్ళ యొక్క స్వార్థం, వీళ్ళ యొక్క దీనికి మేము బలైపోయాం.